హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్డ్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అది ఎలా ఉంది? దీన్ని హౌ ఈస్ దాట్ అంటే అది ఎలా ఉంది అని. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. దీన్ని ఐ నీడ్ టు గో హోమ్ సూన్. ఐ నీడ్ టు గో హోమ్ సూన్ అంటే నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అని. నేను దీన్ని వదిలించుకోలేను. దీన్ని ఐ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్. ఐ కాంట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ అంటే నేను దీన్ని వదిలించుకోలేను అని. ఆమె ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది? దీన్నే వేర్ ఇస్ షీ గోయింగ్ అలోన్ నౌ. వేర్ ఇస్ షీ గోయింగ్ అలోన్ నౌ అంటే ఆమె ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళుతుంది అని. మీకోసం మేమంతా ఉన్నాము. దీన్ని వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ అంటే మీకోసం మేమంతా ఉన్నాము అని. మీరు అద్దె ఎలా చెల్లిస్తారు? దీన్నే హౌ విల్ యూ పే ద రెంట్. హౌ విల్ యూ పే ద రెంట్ అంటే మీరు అద్దె ఎలా చెల్లిస్తారు అని. మనం ఇక్కడ సంతోషంగా లేమా? దీన్నే ఆరెంట్ వి హ్యాపీ హియర్. ఆరెంట్ వి హ్యాపీ హియర్ అంటే మనం ఇక్కడ సంతోషంగా లేమా అని. నన్ను తప్పుగా భావించవద్దు. దీన్ని డోంట్ గెట్ మీ రాంగ్. డోంట్ గెట్ మీ రాంగ్ అంటే నన్ను తప్పుగా భావించవద్దు అని. నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు? దీన్నే వై డిడ్ యూ కమ్ దిస్ సైడ్. వై డిడ్ యూ కమ్ దిస్ సైడ్ అంటే నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు అని. నేను దీన్ని మీకు ఎలా వివరించగలను? దీన్నే హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ అంటే నేను దీన్ని మీకు ఎలా వివరించగలను అని. వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు? దీన్నే వెన్ డిడ్ దే టెల్ యూ. వెన్ డిడ్ దే టెల్ యూ అంటే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు అని. మీరు దీన్ని ఇంట్లో చేశారా? దీన్నే డిడ్ యూ మేక్ దిస్ ఎట్ హోమ్. డిడ్ యూ మేక్ దిస్ ఎట్ హోమ్ అంటే మీరు దీన్ని ఇంట్లో చేశారా అని. నువ్వు అరవాల్సిన అవసరం లేదు. దీన్నే యూ డోంట్ హ్యావ్ టు షౌట్. యూ డోంట్ హ్యావ్ టు షౌట్ అంటే నువ్వు అరవాల్సిన అవసరం లేదు అని. మీరు అంత బిజీగా ఉన్నారా? దీన్నే ఆర్ యూ దాట్ బిజీ. ఆర్ యూ దాట్ బిజీ అంటే మీరు అంత బిజీగా ఉన్నారా అని. దాని గురించి అతిగా ఆలోచించవద్దు. దీన్ని డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దాట్. డోంట్ ఓవర్ థింక్ అబౌట్ దాట్ అంటే దాని గురించి అతిగా ఆలోచించవద్దు అని. ఇదంతా నీకు ఎలా తెలుసు? దీన్నే హౌ డు యు నో ఆల్ దిస్. హౌ డు యు నో ఆల్ దిస్ అంటే ఇదంతా నీకు ఎలా తెలుసు అని. అది చాలా ఖరీదైనది. దీన్ని దట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. దట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే అది చాలా ఖరీదైనది అని. దాని గురించి ఎవరైనా మాట్లాడతారా? దీన్నే వుడ్ ఎనీవన్ టాక్ అబౌట్ దాట్. వుడ్ ఎనీవన్ టాక్ అబౌట్ దాట్ అంటే దాని గురించి ఎవరైనా మాట్లాడతారా అని. నన్ను బయటికి వెళ్ళనివ్వండి. దీన్నే ప్లీజ్ పర్మిట్ మీ టు గో అవుట్. ప్లీజ్ పర్మిట్ మీ టు గో అవుట్ అంటే నన్ను బయటికి వెళ్ళనివ్వండి అని. నువ్వు ఏ సమయానికి వెళ్తున్నావో? దీన్నే వాట్ టైమ్ ఆర్ యూ గోయింగ్. వాట్ టైమ్
ఆర్ యు గోయింగ్ అంటే నువ్వు ఏ సమయానికి వెళ్తున్నావు అని. నాకు మ్యూజిక్ వినడం చాలా ఇష్టం. దీన్నే ఐ లైక్ లిజనింగ్ టు మ్యూజిక్. ఐ లైక్ లిజనింగ్ టు మ్యూజిక్ అంటే నాకు మ్యూజిక్ వినడం చాలా ఇష్టం అని. నువ్వు నిన్న రాత్రి బయటికి వెళ్ళావా? దీన్నే డిడ్ యు గో అవుట్ లాస్ట్ నైట్. డిడ్ యు గో అవుట్ లాస్ట్ నైట్ అంటే నువ్వు నిన్న రాత్రి బయటికి వెళ్ళావా అని. నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. దీన్నే ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఐ గాట్ టీయర్స్ ఇన్ మై ఐస్ అంటే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అని. కరెంట్ ఎప్పుడు పోయింది? దీన్నే వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్. వెన్ డిడ్ ద పవర్ గో ఆఫ్ అంటే కరెంట్ ఎప్పుడు పోయింది అని. నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నావు. దీన్నే యు థాట్ రాంగ్ అబౌట్ మీ. యు థాట్ రాంగ్ అబౌట్ మీ అంటే నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నావు అని. ఎందుకు బేరం ఆడలేదు? దీన్నే వై డింట్ యు బార్గెన్. వై డింట్ యు బార్గెన్ అంటే ఎందుకు బేరం ఆడలేదు అని. ఆమె నా వల్లే పడిపోయింది. దీన్నే షీ ఫెల్ బికాస్ ఆఫ్ మీ. షీ ఫెల్ బికాస్ ఆఫ్ మీ అంటే ఆమె నా వల్లే పడిపోయింది అని. మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి? దీన్నే వై షుడ్ వి గో దేర్. వై షుడ్ వి గో దేర్ అంటే మనం ఎందుకు అక్కడికి వెళ్ళాలి అని. నేను కూడా అదే చేస్తున్నా. దీన్నే ఈవెన్ ఐ యామ్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఈవెన్ ఐ యామ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అంటే నేను కూడా అదే చేస్తున్నాను అని. నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు ఇలా అంటుంటాం కదా. దీన్నే ఐ యామ్ రియల్లీ సిక్. ఐ యామ్ రియల్లీ సిక్ అంటే నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని. సోమరితనం వద్దు ఇలా ఎవరికైనా చెప్తాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.